అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా పైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మిత్ర దేశాలు ఏవి అంటే కానీ టక్కున కొన్ని పేర్లు గుర్తొచ్చేవి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యుఎస్ ఎవరితో స్నేహంగా ఉంటుందో, ఎవరిని విమర్శిస్తుందో వెంట ఉండే అధికారులకు కూడా తెలియనంత గందరగోళం నెలకొంది. తాజాగా మిత్రపక్షం దక్షిణ కొరియా పైన ట్రంప్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఇరాన్తో యుద్ధానికి కలిసి రానని చెప్పినందుకు దక్షిణ కొరియా పైన ట్రంప్ విరుచుకుపడుతూ ఉన్నాడు. దాని శత్రుదేశం ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ పొగడ్తలతో ముంచెత్తారు. కిమ్ దూకుడు నుంచి దక్షిణ కొరియాను కాపాడేందుకు 39,000 మంది అమెరికా సైనికులు రక్షణగా ఉన్నారంటూ అవమానకర వ్యాఖ్యలు చేశారు. నేను దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మింగ్జూతో ఫోన్లో మాట్లాడాను. ఇరాన్తో యుద్ధంలో మాకు సహకరిస్తారని అడిగాను. ఆయన వీలు కాదని చెప్పారని చెప్పేసి ట్రంప్ మీడియాకు వెల్లడించారు. తర్వాత మ్యూంగ్తో ట్రంప్ తన సంభాషణ కొనసాగించారు. ఒక్క నిమిషం ఆగండి, కిమ్ జోంగ్ ఉన్ నుంచి మిమ్మల్ని కాపాడేందుకు 39,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. కిమ్కు మీకు పక్కనే ఉన్నారు, కానీ మీరు మాత్రం ఇరాన్ విషయంలో సహాయం చేయమని చెప్పేసి వింతగా చెబుతూ ఉన్నారని న్యూంగ్తో మాట్లాడినట్టు చెప్పారు. అమెరికాకు దక్షిణ కొరియా సహాయం అవసరం లేదని ట్రంప్ ప్రకటించారు. కానీ అమెరికా సైనిక కార్యకలాపాలకు సహకరించని మిత్ర దేశాలను రక్షించడంలో అర్థం లేదన్నారు. ఆర్థిక భారాన్ని మోయవలసిన అవసరం లేదని ప్రశ్నించారు. దక్షిణ కొరియాతో నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని చెప్పేసి తమ యొక్క రక్షణ శాఖకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.